కవిత శీర్షిక నా నోరు నీ నోరు ఒకటే. కవిత శీర్షిక నా నోరు నీ నోరు ఒకటే. నా నోరు నీ నోరు వేరు కాదు. నువ్వు మూత్రాన్ని తాగుతావు, నేను మాంసాన్ని తింటాను. రెండూ ఆ ఆవు నుండే. నీ మలద్వారం నా మలద్వారం ఒకటే. నువ్వు మల విసర్జన చేస్తావు, నేను కూడా ఆ మలం కూడా ఒకటే. మూత్రాన్ని తాగిన నువ్వు లోపల దీపాలు వెలిగిస్తున్నావు. మాంసాన్ని తిన్న నేను గోడల బయటే నిలబడాలి. నువ్వు విసర్జించి పారిపోతావు, నేను శుభ్రం చేయకుండా వెళ్ళను. ఇప్పుడు చెప్పు నాకు, లోపలిది పవిత్రమైతే ఆవు లోపలి భాగాలను తినే నేను పవిత్రుణ్ణి కానా? బయటిది అంటరానిదైతే ఆ విసర్జితాన్ని తాగే నువ్వు అంటరాని వాడివి కావా? నీ మలాన్ని నేను శుభ్రం చేయడం న్యాయమైతే విసర్జించి నువ్వు పారిపోవడం ఎంత అన్యాయం. అన్యాయంలో పాతుకుపోయిన నీ పవిత్రత, నీ అంటరానితనం అన్నీ నాశనం అయిపోగాక. బయటికెళ్ళు. ఇదిగో నేను గుడిలోకి వస్తున్నాను, ఇదిగో నేను గుడిలోకి వస్తున్నాను. ఇంకో కవిత అంటరాని ముద్దులు. మరో కవిత శీర్షిక అంటరాని ముద్దులు. వారు తమ విసర్జితాలను మా నోళ్ళలోకి బలవంతంగా నెట్టారు. వాటిని వారి ముఖాలపై ఉమ్మివేయడం మేము నేర్చుకున్నాం. వారు తమ విసర్జితాలను మా నోళ్ళలోకి బలవంతంగా నెట్టారు. వాటిని వారి ముఖాలపై ఉమ్మివేయడం మేము నేర్చుకున్నాము. ఆవు పేడతో మాకు తినిపించిన చేతులను మేము నరాలు తెగ్గోయటం నేర్చుకున్నాము. వారు చెప్పులు ధరించే హక్కును మాకు నిరాకరించారు. మేము గర్వంగా వీధుల్లో చెప్పులు వేసుకొని నడిచాం. యజమానుల ముందు యుగాల పాటు వంగిపోయిన నడుములను, మా వెన్నెముకలను నిటారుగా నిలబడే శిక్షణ ఇచ్చాం. గౌరవం, గర్వం పేరుతో చంపబడ్డాం. విసిరిన నీటి నుండి మా శవాలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. మేము అణచివేత నుండి మా పరైని కూడా తిరిగి పొందాము. దానిని మా విజయ ఘోషగా మార్చాం. అయినప్పటికీ మా నల్లని దేహాలు చిందించే ప్రతి రక్తపు చుక్క అంటరాని ముద్దులుగా వృధా అవుతున్నాయి. అయినప్పటికీ మా నల్లని దేహాలు చిందించే ప్రతి రక్తపు చుక్క అంటరాని ముద్దులుగా వృధా అవుతున్నాయి. అవి ఈ నేలపై పడి మంటలు చెలరేగుతున్నప్పుడు, మా నల్లని దేహాలు చిందించే ప్రతి రక్తపు చుక్క అంటరాని ముద్దులుగా వృధా అవుతున్నాయి. ఇది సుకీర్త రాణి అక్క రాసిన అంటరాని ముద్దులు కవిత. మేము ఇక్కడ ఎవరిని పిలవాలి అని అనుకున్నప్పుడు దేవి అవార్డును నిరాకరించి, అంటే దేశం మొత్తం మీద 12 మందికి సన్మానం అంటే ఇచ్చే అవార్డును ఆవిడ తృణప్రాయంగా వదిలేసుకొని రాయటం, ప్రశ్నించటం, నిలబడటం వైపే నేను ఉంటానని చాలా ఇదిగా అవార్డుని ఆ అక్క వదిలేసుకొని అంటే ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెట్ చేసినందుకు గాను యువతరంగా మేము కూడా ఆ స్ఫూర్తిని పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందే ఆ అక్కని అనుకున్నాం. కాత్యాయని విద్మహే మ్యామ్ కూడా మాతో పాటు ఇక్కడ ఉన్నారు. ఆవిడ కూడా అలాగే మా సమూహంలో అంతే ఇన్స్పిరేషన్గా మాకు ముందుండి మమ్మల్ని ఇది చేస్తూ వస్తున్నారు. సో అక్క మాట్లాడింది ట్రాన్స్లేట్ వద్దని అన్నారు సార్. ఇవి 2 కవితలు అక్కవి. థ్యాంక్ యూ.